యేసుని ప్రేమ ఛానల్కి స్వాగతం. దయచేసి ఈ ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. తెలుగు డైలీ ఆడియో బైబిల్ ఇర్మియా గ్రంథము 43వ అధ్యాయము. అతడు ప్రజలకందరికీ ప్రకటింపవలనని దేవుడైన యెహోవా పంపిన ప్రకారము ఇర్మియా వారి దేవుడగు యెహోవా సెలవిచ్చిన మాటలన్నిటినీ వారికి ప్రకటించి చాలింపగా, హోషేయ కుమారుడైన అజర్యాయును కారేహ కుమారుడైన యెహోనానును గర్విష్ఠులందరూ ఇర్మియాతో ఇట్లనిరి, నీవు అబద్ధము పలుకుచున్నావు. ఐగుప్తులో కాపురముండుటకు మీరు అక్కడికి వెళ్ళకూడదని ప్రకటించుటకై మన దేవుడైన యెహోవా నిన్ను పంపలేదు. మమ్మను చంపుటకును బబులోనునకు చెరపట్టుకుని పోవుటకును కల్దీల చేతికి మమ్మను అప్పగింపవలనని నేరీయా కుమారుడైన బారూకు మాకు విరోధముగా రేపుచున్నాడు అని చెప్పిరి. కాగా కారేహ కుమారుడైన యెహోనానును సేనల అధిపతులందరూ ప్రజలందరూ యూదాదేశములో కాపురముండవలెనన్న యెహోవా మాట వినకపోయిరి. మరియు కారేహ కుమారుడైన యెహోనానును సేనల అధిపతులందరూ యెహోవా మాట వినని వారై యూదాదేశములో నివసించుటకు తాము తరిమివేయబడిన ఆయా ప్రదేశముల నుండి తిరిగి వచ్చిన యూదుల శేషమును, అనగా రాజదేహ సంరక్షకులకధిపతియగు నెబూజరదాను షాఫాను కుమారుడైన అహీకాము కుమారుడగు గెదల్యాకు అప్పగించిన పురుషులను, స్త్రీలను, పిల్లలను, రాజకుమార్తెలను ప్రవక్తయగు ఇర్మియాను నేరీయా కుమారుడగు బారూకును తోడుకొని పోయి ఐగుప్తు దేశములో ప్రవేశించిరి. వారు తహపనేసుకు రాగా యెహోవా వాక్కు తహపనేసులో ఇర్మియాకు ప్రత్యక్షమై ఈలాగు సెలవిచ్చెను, నీవు పెద్ద రాళ్లను చేత పట్టుకొని యూదా మనుషులు చూచుచుండగా తహపనేసులోనున్న ఫరో నగరు ద్వారముననున్న శిలావరణములోని సున్నములో వాటిని పాతిపెట్టి జనులకీ మాట ప్రకటింపుము. ఇశ్రాయేలు దేవుడును సైన్యములకధిపతియునగు యెహోవా సెలవిచ్చినదేమనగా, ఇదిగో నా దాసుడగు బబులోను రాజైన నెబుకద్రెజరును నేను పిలువనంపించి తీసుకొని వచ్చి నేను పాతిపెట్టిన ఈ రాళ్ల మీద అతని సింహాసనమును ఉంచెదను. అతడు రత్న కంబళిని వాటి మీదనే వేయించును. అతడు వచ్చి తెగులునకు నిర్ణయమైన వారిని తెగులునకును, చెరకు నిర్ణయమైన వారిని చెరకును, ఖడ్గమునకు నిర్ణయమైన వారిని ఖడ్గమునకును అప్పగించుచు ఐగుప్తీయులను హతము చేయను. ఐగుప్తు దేవతల గుళ్లలో నేను అగ్ని రాజబెట్టుచున్నాను. వాటిని నెబుకద్రెజరు కాల్చివేయను. ఆ దేవతలను చెరగొని పోవును. గొర్రెల కాపరి తన వస్త్రమును చుట్టుకొనున్నట్లు అతడు ఐగుప్తు దేశమును తనకు చుట్టుకొని నిరాటంకముగా అక్కడ నుండి సాగిపోవును. అతడు ఐగుప్తులోనున్న సూర్యదేవతా పట్టణములోని సూర్యప్రతిమలను విరుగగొట్టి ఐగుప్తు దేవతల గుళ్లను అగ్నిచేత కాల్చివేయును. ఇర్మియా గ్రంథము 44వ అధ్యాయము. మిగ్దోలులో గాని, తహపనేసులో గాని, నోపులో గాని, పత్రోసులో గాని ఐగుప్తు దేశవాసము చేయుచున్న యూదులనందరినీ గూర్చి ఇశ్రాయేలు దేవుడును సైన్యములకధిపతియునగు యెహోవా వాక్కు ఇర్మియాకు ప్రత్యక్షమై ఈలాగు సెలవిచ్చెను, నేను యెరూషలేము మీదికిని యూదా పట్టణములన్నిటి మీదికిని రప్పించిన కీడంతయు మీరు చూచుచునేయున్నారు. మీరైనను మీ పితరులైనను ఎరుగని అన్య దేవతలను అనుసరించుచు పూజించుచు వాటికి ధూపము వేయిచు వచ్చుట వలన వాటి నివాసులు తాము చేసుకొనిన దోషము చేత నాకు కోపము పుట్టించిరి గనుక నేడు నివాసులు లేకుండా అవి పాడుపడి ఉన్నవి గదా. మరియు నేను పెందలకడ లేచి ప్రవక్తలైన నా సేవకులందరినీ మీ యొద్దకు పంపుచు నాకసహ్యమైన ఈ హేయ కార్యమును మీరు చేయకుండుడి అని నేను చెప్పుచూ వచ్చితిని గాని వారు ఆలకింపకపోయిరి. అన్యదేవతలకు ధూపార్పణము చేయుట మానకపోయిరి. తమ దుర్మార్గతను విడువకపోయిరి, చెవియొగ్గకపోయిరి. కావున నా ఉగ్రతయు నా కోపమును కుమ్మరింపబడి యూదా పట్టణములలోనూ యెరూషలేము వీధులలోనూ రగులుకొనెను. గనుక నేడున్నట్లుగా అవి పాడై ఎడారి ఆయెను. కాబట్టి ఇశ్రాయేలు దేవుడును సైన్యములకధిపతియునగు
యెహోవా ఇలాగు సెలవిచ్చుచున్నాడు, ఏమీయూ శేషము లేకుండా స్త్రీ పురుషులను, శిశువులను, చంటి బిడ్డలను యూదా మధ్య నుండకుండా నిర్మూలము చేయబడినట్లుగా మీరేలా ఈ గొప్ప తప్పిదమును మీకు విరోధముగా చేసుకొనుచున్నారు? మీకు మీరే సమూల నాశనము తెచ్చుకొనున్నట్లును, భూమి మీదనున్న జనములన్నిటిలో మీరు దూషణ పాలై తిరస్కరింపబడినట్లును, మీరు కాపురముండుటకు పోయిన ఐగుప్తులో అన్యదేవతలకు ధూపార్పణము చేయుదురు. మీరేలా ఈలాగున చేయుచు మీ చేతి క్రియల చేత నాకు కోపము పుట్టించుచున్నారు? వారు యూదాదేశములోను యెరూషలేము వీధులలోను జరిగించిన క్రియలను, అనగా మీ పితరులు చేసిన చెడుతనమును, యూదారాజులు చేసిన చెడుతనమును, వారి భార్యలు చేసిన చెడుతనమును, మీ మట్టుకు మీరు చేసిన చెడుతనమును, మీ భార్యలు చేసిన చెడుతనమును మర్చిపోతిరా? నేటి వరకు వారు దీన మనస్సు ధరింపకున్నారు, భయము నొందకున్నారు. నేను మీకును మీ పితరులకును నియమించిన ధర్మశాస్త్రమునైనను కట్టడలనైనను అనుసరింపకయే ఉన్నారు. కాబట్టి ఇశ్రాయేలు దేవుడును సైన్యములకు అధిపతియగు యెహోవా ఇలాగు సెలవిచ్చుచున్నాడు, మీకు కీడు చేయునట్లు, అనగా యూదావారినందరినీ నిర్మూలము చేయునట్లు నేను మీకు అభిముఖుడు నగుదును. ఐగుప్తు దేశములో కాపురముందుమని అచ్చటికి వెళ్ల నిశ్చయించుకొను యూదాశేషులను నేను తోడుకొని పోవుదును. వారందరూ ఐగుప్తు దేశములోనే నశించెదరు. అల్పులేమి ఘనులేమి వారందరూ కూలుదురు. ఖడ్గము చేతనైనను క్షేమము చేతనైనను నశింతురు. ఖడ్గము చేతనైనను క్షేమము చేతనైనను వారు చత్తురు. శాపాస్పదమును భీతి పుట్టించువారుగాను, దూషణ పాలుగాను, తిరస్కారము నొందిన వారుగాను ఉందురు. యెరూషలేము నివాసులను నేనేలాగు శిక్షించితునో అలాగే ఐగుప్తు దేశములో నివసించు వీరిని ఖడ్గము చేతగాని, క్షేమము చేతగాని, తెగులు చేతగాని శిక్షించెదను. కావున తాము మరలి వచ్చి యూదాదేశములో కాపురముండవలెనన్న మక్కువ చేత ఐగుప్తులో ఆగుటకై అక్కడికి వెళ్ళు యూదావారిలోని శేషము ఎవరునూ తప్పించుకొనరు. శేషమేమియూ ఉండదు. పారిపోవువారుగాక మరి ఎవరునూ తిరిగి రారు. అప్పుడు తమ భార్యలు అన్యదేవతలకు ధూపము వేయుదురని ఎరిగియున్న పురుషులందరును, అక్కడ నిలిచియున్న స్త్రీలును, మహాసమాజముగా కూడిన వారును, ఐగుప్తు దేశమందలి పత్రోసులో కాపురముండు జనులందరూ యిర్మీయాకు ఈలాగ ప్రత్యుత్తరమిచ్చిరి, యెహోవా నామమును బట్టి నీవు మాకు ప్రకటించు ఈ మాటను మేమంగీకరింపము. మేము నీతో చెప్పిన సంగతులన్నిటినీ నిశ్చయముగా నెరవేర్చబోవుచున్నాము. మేమును మా పితరులను, మా రాజులను, మా అధిపతులను యూదా పట్టణములోను యెరూషలేము వీధులలోను చేసినట్లే ఆకాశరాణికి ధూపము వేయుదుము, ఆమెకు పానార్పణములు అర్పింతుము. ఎలయనగా మేము అలాగు చేసినప్పుడు మాకు ఆహారము సమృద్ధిగా దొరికెను, మేము క్షేమముగానే ఇంటిమి, ఏ కీడును మాకు కలుగలేదు. మేము ఆకాశరాణికి ధూపము వేయకయు ఆమెకు పానార్పణములు అర్పింపకయు మానినప్పటి నుండి సమస్తము మాకు తక్కువైనది. మేము ఖడ్గము చేతను క్షేమము చేతను క్షీణించుచున్నాము. మేము ఆకాశరాణికి ధూపము వేయగాను ఆమెకు పానార్పణములు అర్పింపగాను మా పురుషుల సెలవు లేకుండా ఆమెకు పిండి వంటలు చేయుచున్నామా, ఆమెకు పానార్పణములు పోయిచున్నామా అని వారు చెప్పగా, యిర్మీయా ఆ స్త్రీ పురుషులందరితో, అనగా తనకు అట్లు ప్రత్యుత్తరమిచ్చిన ప్రజలందరితో ఇట్లనెను, యూదా పట్టణములలోను యెరూషలేము వీధులలోను మీరును మీ పితరులను, మీ రాజులను, మీ అధిపతులను, దేశ ప్రజలను ధూపము వేసిన సంగతి యెహోవా జ్ఞాపకము చేసుకొనలేదా? అదే గదా ఆయన మనస్సునకు వచ్చెను. యెహోవా మీ దుష్టక్రియలను చూచి మీరు చేయు హేయ కృత్యములను ఎంచి ఇకను సహింపలేకపోయెను గనుక నేడున్నట్లుగా మీ దేశము పాడుగాను, ఎడారిగాను, శాపాస్పదముగాను, నిర్జనముగాను ఆయన చేసెను. యెహోవా మాట వినక ఆయన ధర్మశాస్త్రమును బట్టియు కట్టడలను బట్టియు ఆయన తనకు సాక్షార్థముగా ఇచ్చిన ఆజ్ఞను బట్టియు నడువక మీరు ధూపము వేయిచు యెహోవాకు విరోధముగా పాపము చేసితిరి గనుకనే నేడున్నట్లుగా
ఈ కీడు మీకు సంభవించెను. మరియు యిర్మీయా ప్రజలనందరినీ స్త్రీలనందరినీ చూచి వారితో ఇట్లనెను, ఐగుప్తులోనున్న సమస్తమైన యూదులారా, యెహోవా మాట వినుడి. ఇశ్రాయేలు దేవుడును సైన్యములకు అధిపతియునగు యెహోవా ఈ మాట సెలవిచ్చుచున్నాడు. ఆకాశరాణికి ధూపము వేయుదుమనియు ఆమెకు పానార్పణములు అర్పింతుమనియు మేము మ్రొక్కుకొనిన మ్రొక్కుబళ్లను నిశ్చయముగా నెరవేర్చుదుమనియు మీరును మీ భార్యలను మీ నోటితో పలికి మీ చేతులతో నెరవేర్చుచున్నారే. నిజముగానే మీ మ్రొక్కుబళ్లను మీరు మ్రొక్కుదురు, నిజముగానే మీ మ్రొక్కులను మీరు నెరవేర్తురు. కాబట్టి ఐగుప్తులో నివసించు సమస్తమైన యూదులారా, యెహోవా మాట వినుడి. యెహోవా సెలవిచ్చినదేమనగా, ప్రభువగు యెహోవా అను నేను నా జీవము తోడు ప్రమాణము చేయుచు, ఐగుప్తులో నివసించు యూదులలో ఎవరునూ ఇక మీదట నా నామము నోట పలకరని నా ఘనమైన నామము తోడు నేను ప్రమాణము చేయుచున్నాను. మేలు చేయుటకు కాక కీడు చేయుటకే నేను వారిని కనిపెట్టుచున్నాను. వారు ఖడ్గము చేతనైనను క్షేమము చేతనైనను క్షీణించిపోవచ్చు. ఐగుప్తు దేశములోనున్న యూదా వారందరూ శేషము లేకుండా చత్తురు. ఖడ్గము తప్పించుకుని వారు కొద్దిమంది అయి ఐగుప్తు దేశములో నుండి యూదా దేశమునకు తిరిగి వచ్చెదరు. అప్పుడు ఐగుప్తు దేశములో కాపురముండుటకు వెళ్లిన యూదావారిలో శేషము ఎవరి మాట నిలకడగా నుండునో నాదో తమదో అది తెలుసుకొందురు. మీకు కీడు సంభవించున్నట్లుగా నా మాటలు నిశ్చయముగా నిలుచునని మీకు తెలియబడుటకును నేను ఈ స్థలమందు మిమ్మను శిక్షించుచున్నందుకును ఇది మీకు సూచనగా నుండును. ఇదే యెహోవా వాక్కు. అతనికి శత్రువై అతని ప్రాణమును తీయజూచుచుండిన నెబుకద్రెజరును బబులోను రాజు చేతికి నేను యూదారాజైన సిద్కియాను అప్పగించినట్లు ఐగుప్తు రాజైన ఫరో హోఫ్రను అతని శత్రువులై అతని ప్రాణమును తీయజూచు వారి చేతికి అప్పగించెదను. యిర్మీయా గ్రంథము 45వ అధ్యాయం. యూదారాజును యోషీయా కుమారుడునైన యెహోయాకీము ఏలుబడియందు 4వ సంవత్సరమున యిర్మీయా నోటి మాటను బట్టి నేరియా కుమారుడగు బారూకు గ్రంథములో ఈ మాటలు వ్రాయిచున్నప్పుడు ప్రవక్త అయిన యిర్మీయా అతనితో చెప్పినది, బారూకు, ఇశ్రాయేలు దేవుడైన యెహోవా నిన్ను గూర్చి ఇలాగు సెలవిచ్చుచున్నాడు. కటకట నాకు శ్రమ, యెహోవా నాకు పుట్టించిన నొప్పికి తోడు ఆయన నాకు దుఃఖమును కలుగజేయుచున్నాడు. మూలుగు చేత అలిసియున్నాను, నాకు నెమ్మది దొరకదాయెను అని నీవనుకొనుచున్నావు. నీవు అతనికి ఈ మాట తెలియజేయమని యెహోవా సెలవిచ్చుచున్నాడు. నేను కట్టిన దానినే నేను పడగొట్టుచున్నాను, నేను నాటిన దానినే పెళ్లగించుచున్నాను. సర్వభూమిని గూర్చియు ఈ మాట చెప్పుచున్నాను. నీ నిమిత్తము నీవు గొప్ప వాటిని వెదకుచున్నావా? వెదకవద్దు. నేను సర్వశరీరుల మీదికి కీడు రప్పించుచున్నాను. అయితే నీవు వెళ్ళు స్థలములన్నిటిలో దోపుడు సొమ్ము దొరికినట్టుగా నీ ప్రాణమును నీకిచ్చుచున్నాను. ఇదే యెహోవా వాక్కు. హెబ్రీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం. ఇందువలన పరలోక సంబంధమైన పిలుపులో పాలు పొందిన పరిశుద్ధ సహోదరులారా, మనము ఒప్పుకొనిన దానికి అపోస్తలుడును ప్రధాన యాజకుడునైన యేసు మీద లక్ష్యముంచుడి. దేవుని ఇల్లంతటిలో మోషే నమ్మకముగా ఉండినట్టు ఈయన కూడా తన్ను నియమించిన వానికి నమ్మకముగా ఉండెను. ప్రతి ఇల్లును ఎవడైనా ఒకని చేత కట్టబడును, సమస్తమును కట్టినవాడు దేవుడే. ఇంటికంటే దానిని కట్టినవాడెక్కువ ఘనత పొందినట్టు ఈయన మోషే కంటే ఎక్కువ మహిమకు అర్హుడుగా ఎంచబడెను. ముందు చెప్పబోవు సంగతులకు సాక్షార్థముగా మోషే పరిచారకుడయ్యుండి దేవుని ఇల్లంతటిలో నమ్మకముగా ఉండెను. అయితే క్రీస్తు కుమారుడయ్యుండి ఆయన ఇంటి మీద నమ్మకముగా ఉన్నాడు. ధైర్యమును నిరీక్షణ వలన ఉత్సాహమును తుదముట్టుటకు స్థిరముగా చేపట్టిన ఎడల మనమే ఆయన ఇల్లు. మరియు పరిశుద్ధాత్మ ఇట్లు చెప్పుచున్నాడు, నేడు మీరాయన శబ్దమును వినిన ఎడల అరణ్యములో శోధన దినమందు కోపము పుట్టించినప్పటి వలె మీ హృదయములను కఠినపరచుకొనకుడి. 40 సంవత్సరములు
నా కార్యములను చూచి మీ పితరులు నన్ను పరీక్షించి శోధించిరి. కావున నేను ఆ తరము వారి వలన విసికి వీరెల్లప్పుడూ తమ హృదయాలోచనలలో తప్పిపోవుచున్నారు, నా మార్గములను తెలుసుకొనలేదు గనుక నేను కోపముతో ప్రమాణము చేసినట్టు వారు నా విశ్రాంతిలో ప్రవేశింపరని చెప్పితిని. సహోదరులారా, జీవం గల దేవుని విడిచిపోవునట్టి విశ్వాసము లేని దుష్ట హృదయము మీలో ఎవనియందైనను ఒకవేళ ఉండునేమో అని జాగ్రత్తగా చూచుకొనుడి. నేడు మీరాయన శబ్దమును వినిన ఎడల కోపము పుట్టించినప్పటి వలె మీ హృదయములను కఠినపరచుకొనకుడి అని ఆయన చెప్పెను గనుక, పాపము వలన కలుగు భ్రమచేత మీలో ఎవడును కఠినపరచబడకుండునట్లు నేడు అనబడు సమయముండగానే ప్రతి దినమును ఒకనికొకడు బుద్ధి చెప్పుకొనుడి. ఏలయనగా మొదట నుండి మనకున్న దృఢ విశ్వాసము అంతము మట్టుకు గట్టిగా చేపట్టిన ఎడలనే క్రీస్తులో పాలివారమయ్యుందుము. విని కోపము పుట్టించిన వారెవరు? మోషే చేత నడిపింపబడి ఐగుప్తులో నుండి బయలుదేరి వచ్చిన వారందరే గదా. ఎవరి మీద 40 ఏండ్లు ఆయన కోపగించెను? పాపము చేసిన వారి మీదనే గదా. వారి శవములు అరణ్యములో రాలిపోయెను. తన విశ్రాంతిలో ప్రవేశింపరని ఎవరిని గూర్చి ప్రమాణము చేసెను? అవిధేయులైన వారిని గూర్చియే గదా. కాగా అవిశ్వాసము చేతనే వారు ప్రవేశింపలేక పోయిరని గ్రహించుచున్నాము. దయచేసి ఈ ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.